నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టారిఫ్ల మీద ట్రంప్ గారు టోను మార్చారు. ఆయన హ్యాపీగా లేరట. ఆయన హ్యాపీగా ఉంచడానికి మనం ఏదో చేయాలట. ఆయన ఏమన్నా స్వర్గలోకాన్ని పరిపాలిస్తున్న ఇంద్రుడా? ఆయన రాజధాని దేవతల రాజధాని అమరావతి. ఆయన అల్లరించడానికి రంభావరసి వెనక రావాలా అంటే ఎంత సర్కాస్టిక్గా ఆయన మాట్లాడుతున్నాడంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు మీద ఆయనకున్న ఒక నిరసన భావం స్పష్టంగా ఆయన మాటల్లో అర్థమవుతుంది. నీకు పిచ్చి లేచినప్పుడు టారిఫ్లు పెంచేస్తాను, చచ్చినట్టు మీరు ఆ టారిఫ్ పే చేయాల్సిందే అనే విపరీత ధోరణికి ఆయన వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఆయన ఆరోగ్యం మీద కూడా ఇటీవల చాలా వార్తలు వస్తున్నాయి. కాళ్ళు వాస్తున్నాయి, చేతులు వేళ్ళు వాస్తున్నాయని. దీంతోపాటు ఇంకేమైనా ఇతరతర సమస్యలు ఉన్నాయి ఇలా మాట్లాడటానికి. దీని మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం మాధవన్ గారు. అది మనం చిన్నప్పుడు పురాణాలు చదువుకుంటాం సార్. ఇంద్రుడు ఆయన యుద్ధాలు చేసి వచ్చి కొద్దిగా విశ్రాంతి తీసుకునేప్పుడు దేవకన్యలు దేవనర్తకులు వచ్చి నాట్యం చేసేవారట. ఇప్పుడు ఆయన హీస్ నాట్ హ్యాపీ అట. అంటే మనం ఏం చేయాలి దానికోసం? ఏం చేయక్కర్లేదండి, అది బెస్ట్ అన్నమాట సొల్యూషన్. ట్రంప్ ఇవాళ ఏం చెప్తారో రేపు ఆయనకు గుర్తుంటుంది. ఆయన చెప్తుంటారు, ఆయన నోటికి వచ్చిన ఏదో అది చెప్పేస్తారు. ఆయన తర్వాత 5 నిమిషాల తర్వాత మీరు అడగండి ఆయన దాన్ని మీరు ఏం చెప్పారంటే ఆయనకు గుర్తుంటుంది. ఒక ఇన్కన్సిస్టెన్సీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఇది అమెరికాలో కూడా చాలా మటుకు దీని ఇంపాక్ట్ వస్తుంది, డొమెస్టిక్ పాలిటిక్స్లో కూడా. మన ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నుంచి చూస్తున్నాం, కానీ డొమెస్టిక్ పాలిటిక్స్లో కూడా ఆయన ఒకరోజు ఒక మాట అంటాడు, నెక్స్ట్ డే ఇంకో మాట అంటారు. టారిఫ్ల గురించి చెప్తున్నారు చూడండి. 2 నెలల ముందు 50 ప్రోడక్ట్లు మీద టారిఫ్ తగ్గించారు, ఎవరికి అనౌన్స్ చేయకుండా. దాంట్లో చాలా మటుకు ప్రోడక్ట్స్ ఇండియా నుంచి వచ్చేది. ఆల్రెడీ 50% వేసినప్పుడు దాంతోపాటు పాత ఒక 6-7% ఉన్నది కూడా కలిపి 70% దాకా, కొన్ని కేసులు 60% దాకా టారిఫ్లు వచ్చినాయి అన్నమాట. ఇదంతా జరుగుతుంది చాలా రోజుల నుంచి. మనం ఏం చేసాం? మనం ఏం చేయలేదు. అక్కడ ఉన్న లోకల్ కన్జ్యూమర్స్ డిమాండ్ చేశారు, మాకు బాస్మతి రైస్ కావాలి, అది కూడా ఇండియా నుంచి ఉన్నది. మాకు టీ కావాలి ఇండియా నుంచి, మీరు కొంచెం ఎక్కువ కట్టాలంటే మాకు ప్రాబ్లం లేదు, మేము కట్టేస్తాం. ఓకే, మాకు స్పైసెస్ కావాలి మన దగ్గర నుంచి, మిరపకాయ, టర్మరిక్ అంతా మసాలాలన్నీ మాకు ఇండియా నుంచే కావాలి, మాకు ఇంకా ఎక్కడి నుంచి వద్దాం. తగ్గించేశారు ఆయన టారిఫ్. మనం టారిఫ్ల గురించి ఒక మాట మనం దీని కూడా ముందు కూడా మాట్లాడాము వాసుదేవన్ గారు. నేను ఇండియా నుంచి ఒక ప్రోడక్ట్ $10 అమెరికాకి అమ్ముతాను. ట్రంప్ దాని మీద 50% డ్యూటీ పెట్టారు. అప్పుడు $15 అయింది. అది అక్కడున్న ఇంపోర్టర్ ఆయన ప్రాఫిట్ మార్జిన్ పెట్టేసుకొని రీటైలర్కి అమ్ముతాడు, $16 అయింది. రీటైలర్ ఏమో ఇంకొక $1 లేకుంటే $2 పెంచి దాన్ని $18 అమ్ముతారు. ఈ డిఫరెన్స్ ఎవరు కడుతున్నారు? కన్జ్యూమర్ కడుతున్నారు. అంటే కొనే మంచి కొడుతున్నారు. సో బాస్మతి రైస్ ఉండొచ్చు, స్పైసెస్ ఉండొచ్చు, మిరపకాయ పౌడర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కడుతున్న ఫైనల్ అమెరికన్ కన్జ్యూమర్, ఇండియన్ ట్రేడర్కి నష్టం లేదు. డిమాండ్ ఉండేదాకా ఏదో ఒక రోజు దీనికి ఒక రీప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి, ఇండియన్ స్పైసెస్ ఫ్రమ్ ఆఫ్రికా అంటే అప్పుడు ఇంకో మాట. కానీ ఇండియన్ స్పైసెస్ ఆఫ్రికాలో తయారు చేయలేరు కదా. సో మన దగ్గర నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్, అది బంగ్లాదేశో మిగతా ఎక్కడి నుంచో కానీ తెప్పించుకోవచ్చు. సో అప్పుడు మనకి కాంపిటీషన్ ప్రాబ్లం వస్తుంది. మన దగ్గర షిమ్స్, ఇక్కడ మన రొయ్యలంతా ఆంధ్రా నుంచి వెళ్ళేది అటు ఎక్వడోరో బొలివియాలో ఎక్కడి నుంచి వస్తుందంట, వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ అంట మనకు అక్కడి నుంచి. సో వాళ్ళకి టారిఫ్ తక్కువ, సో వాళ్ళ మార్కెట్ వాళ్ళకి ఎక్కువ మార్కెట్ వస్తుంది, అక్కడ ఎక్కువ షేర్ వస్తుంది, మార్కెట్ షేర్ మనకి తగ్గిపోతుంది. కానీ మన దగ్గర యూనిక్లీ ఇండియన్ ప్రోడక్ట్స్కి ఎప్పుడు తగ్గదు. క్వాలిటీ కావాల్సిన మన దగ్గర తీసుకుంటున్నారు ఇప్పుడు. సరే, ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే నన్ను హ్యాపీగా ఉంచండి, అప్పుడు నేను టారిఫ్ పెట్టనని. మనం ఆల్రెడీ యూఎస్ నుంచి ఫ్యూయల్ కొంటున్నాం. యూఎస్ ఫ్యూయల్ కొనేసి ఇప్పుడు 2 నెలల నుంచి మనం చాలా మంది తీసుకుంటున్నాం యూఎస్ దగ్గర నుంచి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనకు ప్రాబ్లం లేదు. అదే టైంలో మనం తగ్గించలేదు రష్యా దగ్గర నుంచి. రష్యా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50% తగ్గింది, కానీ అంత మొత్తం తగ్గించలేదు. మనం కంప్లీట్ జీరోకి తీసుకురాలేదు. $1.2 బిలియన్ బ్యారెల్స్ పర్ డేని 60 చేసాం మనం. అది ఇప్పుడు కూడా కొనుక్కుంటున్నాం, మనకు కావాల్సింది కొనుక్కుంటున్నాం మనం. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కావాల్సిన దాని ప్రకారం మనం అంత కొంటలేం. ఓకే, ముందు మనం 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కూడా కొంటుండే రష్యా దగ్గర నుంచి, పీక్ ఆఫ్ యుక్రెయిన్ రష్యా వార్. ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే రష్యా వినట్లేదు. సరే, ఈ టారిఫ్ మీరు పెట్టారు కదా, ఇప్పుడు మన మీద ఇంత థ్రెటన్ చేస్తున్నాడు. చైనా గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదు, ఎందుకంటే చైనా మొత్తం కట్ చేసి పడేస్తారు. ఏది సప్లై చైన్ కట్ చేసి పడేస్తారు.
రేర్ ఎర్త్స్ ఉండదు, మినరల్స్ ఉండదు, మ్యాగ్నెట్స్ ఉండదు, ఏమి ఉండదు కథ. సో దానికోసం ట్రంప్ అటువైపు యూరోప్ గ్యాస్ కొంటారు రష్యా దగ్గర నుంచి, వాళ్ళకు కూడా ఏం చేయలేరు ట్రంప్. సో మనం కూడా ఏం చేసాం, మన మీద ఇంత టారిఫ్లు వేసినా కానీ మనం రియాక్ట్ కాలేదు. ఏదో ట్రంప్ దగ్గర కాళ్ళ మీద వెళ్ళి పడి మల్లికార్జున్ ఖర్గే గారు చెప్తున్నట్ల మోదీ వెళ్ళి పడ్డాడంట ట్రంప్ ముందు, కాలు పట్టుకున్నారంట. ఆయనకి ఎక్కడ కనిపించిందో, నిద్రలో కనిపించిందో, కళల్లో కనిపించిందో తెలియదు. ఇదంతా మోదీ ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ ఉన్నాం మనం అక్కడే ఉన్నాం. మీరు టారిఫ్ వేస్తే వేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు, మాకు కొత్త మార్కెట్లో వస్తుంది. నవంబర్లో మన యూఎస్కి లాస్ట్ నవంబర్ కంపేర్ చేస్తే దానికన్నా ఎక్కువ టారిఫ్లో ఉన్న పాటుకు మనం ఎక్స్పోర్ట్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ మీద మనం డిస్కస్ చేసాం కరెక్ట్ ముందు. ఎక్స్పోర్ట్స్లో ఎంత ఇంక్రీజ్ ఉంది అనేది కూడా చెప్పాము. కరెక్ట్. సో ఆ ఇంక్రీజ్ ఎందుకు జరిగిందంటే మన ప్రోడక్ట్స్కి డిమాండ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. అక్కడ నేను చెప్పాను చూడండి, క్వాలిటీ ప్రోడక్ట్స్ సప్లై చేస్తున్నప్పుడు కొనడానికి ఎవరైనా కొంచెం హయ్యర్ ప్రైస్లో ఉంటారు. ఇప్పుడు మీరు అనుకుంటారు ఒక మారుతి కార్ కొనేది, సుజుకి కార్ కొనే ప్రోడక్ట్ ఒకటి, మర్సిడీస్ బెంజ్ కొనే ఒక ఆయన ఇద్దరు ఉంటారు, BMW మర్సిడీ, రెండు లెవెల్లో ఉంటుంది. దానికి డిమాండ్ ఉంటుంది, దీనికి డిమాండ్ ఉంటుంది. మీరు కాదు హయ్యర్ ప్రైస్ ఎవరు కొనరు, ఇదే కొంటారంటే అది ఉండదు మార్కెట్. అట్లా యూఎస్ కూడా అంతే. ఇప్పుడు మన బాస్మతి నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, రేట్లు పెరిగింది. ఎవరు కడుతున్నారు? అమెరికన్ కన్జ్యూమర్ కడుతున్నారు, అంటే ఇండియన్స్ మోస్ట్లీ. వాళ్ళకి బిర్యానీ తయారు చేయాలంటే ఇది కావాలి, స్పైసెస్ కావాలి. అట్లనే మన వైపు నుంచి వెళ్ళే చాలా మటుకు ప్రోడక్ట్స్ వాళ్ళకి కావాల్సి వస్తుంది, అది మన దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. కానీ ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ఏంటంటే ఆయన ఆఫ్ ద కఫ్ కామెంట్స్ అంటాం దీన్ని. ఎయిర్క్రాఫ్ట్లో నిలబడి, ఎయిర్ ఫోర్స్ వన్ నిలబడి ఏదో ఒకటి చెప్పేస్తారు ఆయనకు నోటికి వచ్చినట్లు. తర్వాత దాని ఫాలో అప్ ఉండదు. ఇప్పుడు మన ట్రేడ్ టాక్స్ నడుస్తుంది, కానీ మనం కూడా చాలా టఫ్గా బిహేవ్ చేస్తున్నాం. పీయూష్ గోయల్ గారు లీడ్ చేశారు, అది ఇంకా ఫైనల్ స్టేజెస్లో ఉందంటున్నారు. ఫస్ట్ నవంబర్ అన్నారు, దాని తర్వాత డిసెంబర్ అన్నారు. ఇప్పుడు డిసెంబర్లో కూడా ఏం కావట్లేదు. పాసిబిలీ జనవరి, ఫిబ్రవరిలో ఈ ట్రేడ్ టాక్స్లో కొంచెం సంతకం పెడతారు ఎక్కడో ఒక ప్లేస్లో. ఫస్ట్ వన్ మొత్తం అన్ని ప్రోడక్ట్స్ మీద ఉండదు, కొన్ని ప్రోడక్ట్స్ మీద ఉంటుంది. బహుశా 50-60 ప్రోడక్ట్స్ మీద సంతకం పెడతారు వీళ్ళు. కానీ ట్రంప్కి కావాల్సింది ఏంటంటే రష్యా వార్ ఆపడానికి, రష్యాకి చెప్పొచ్చు కదా మీరు ఆపండి యుద్ధం అని చెప్పేసి. చెప్పారు 2-3 సార్లు, ఏంటి 10 సార్లు చెప్పారు, పట్టించుకోవట్లేదు వాళ్ళు. బికాజ్ రష్యా ఈజ్ ఆన్ ద విన్నింగ్ సైడ్, యూక్రెయిన్ ఏమో ఓడిపోతున్నారు. ఇప్పుడు రష్యా ఎందుకు గెలుస్తారండి? వాళ్ళు కావాల్సిన భూమి అంతా గుంజుకుంటున్నారు. వాళ్ళు గుంజుకొని ఇటువైపు తీసుకొచ్చిన తర్వాత దెన్ దే విల్ నెగోషియేట్. మా దగ్గర యూక్రెయిన్ 60% భూమి మా దగ్గర ఉంది, మేము 20% ఇచ్చేస్తాం, 40% మేము పెట్టుకుంటామని. అప్పుడు యూక్రెయిన్ ఏం చెప్తారు? ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్తా, మంచిది, అది మంచి డీలు తీసుకో అని చెప్తారు జెలెన్స్కీకి. ఇది రష్యాకి కావాల్సిందనమాట. సో మనం ఇండియా షుడ్ బిహేవ్ అంటే మనం బిహేవ్ చేయం. మన ఈ రాష్ట్రం 6 నెలలు చూసాం, వీ హ్యావ్ నాట్ కమ్ డౌన్ ఎట్ ఆల్. దేనికి రెస్పాండ్ కాకూడదు. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మీరు తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏదో స్టేట్మెంట్ చేయడం కాదు. మనం చూసాం కొన్ని హెడ్స్ ఆఫ్ స్టేట్ ఉన్నారు, వాళ్ళు లేనిపోయిన స్టేట్మెంట్లు అన్నీ చేస్తారు. షబాజ్ షరీఫ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్, మొహమ్మద్ యూనిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ డిప్లొమసీలో. చెప్పకూడదు. మన సైలెన్స్ విల్ బీ ఎ మెసేజ్ అన్నమాట వాళ్ళకి. ఏంట్రా మోదీ ఏం చెప్పట్లేదు, మోదీ ఫోన్ లేపట్లేదు, దట్ ఈజ్ ఆల్ ఇండికేషన్ దట్ మీకు ఎంత ఇంపార్టెన్స్ మేము ఇస్తున్నామో. కావాల్సినప్పుడు మాట్లాడతాం, లేనప్పుడు టైంలో మాట్లాడడం మేము. దానికి తర్వాత మోదీ గారు మాట్లాడారు ట్రంప్తో. ఇప్పుడు ట్రేడ్ డీల్ అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు కదా సార్. అంతే కదా, ఎందుకు మాట్లాడాలి? సో మీరు ఒట్టిగా కూర్చొని మాట్లాడడంలో మీ ఇంపార్టెన్స్ పోతుంది. ఎప్పుడైనా చూడండి, పర్సనల్ లైఫ్లో కూడా అంతే. మీరు కూర్చొని కంటిన్యూస్గా మాట్లాడుతూ పోతే ఎదురుగా ఉన్నాడు అనుకుంటాడు, ఈడు ఎప్పుడు బంద్ చేస్తారా బాబు అని చెప్పేసి. అట్లాంటి పరిస్థితులు ఉంటుంది. సేమ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ కూడా జయశంకర్ గారు చూడండి ఎంత క్వైట్గా మాట్లాడతారు, ఒక్కొక్క సెంటెన్స్ మెజర్ చేసి మాట్లాడతారు, డిప్లొమాట్ అంతే. అట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇప్పుడు చెప్తుందని మనం లైట్ తీసుకోవాలి, సీరియస్ తీసుకోక్కర్లేదు. బికాస్ ఇట్లాంటి స్టేట్మెంట్ ట్రంప్ దగ్గర నుంచి ఎప్పటి నుంచో వస్తుంది. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను వాసుదేవన్ గారు, ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ పర్సన్. అది రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న మనిషి, ఆయన పొలిటీషియన్ కాదు. ఈ కేమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇంటూ పాలిటిక్స్. వెరస్ మీరు బుష్, క్లింటన్, ఒబామా, బైడెన్ వీళ్ళందరూ పాలిటిక్స్కి వచ్చారు. ట్రంప్ ఏమో రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతారంటే, ఈ ప్రాజెక్ట్ ఉంది బాబు, నువ్వు చెప్పు ఎంత కొంటావు నా దగ్గర నుంచి, ఎంత మిలియన్ కొంటావు, బార్గెన్ చేస్తాడు. వాడు అంటాడు నేను 100 మిలియన్ అంటే, ఈయన అంటాడు
బయర్ అంటాడు 80 మిలియన్ అంటాడు, మళ్ళీ వాళ్ళు బార్గెన్ చేస్తారు కూర్చొని. ఈ బార్గెనింగే ట్రంప్ది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. ఆయన బ్లడ్లో ఉంది అది బార్గెన్ చేయడం. మనం ఎప్పుడు చెప్తా ఉండేవండి, మనం బిఎండబ్ల్యూలో దిగినోడు కూడా భారతదేశంలో టమాటా కూరగాయల వాళ్ళ దగ్గర వెళ్ళి బార్గెన్ చేస్తాడు వాడు. అది మన బ్లడ్లో ఉంది అది. మోదీ గారి గురించి చెప్పారు కూడా ట్రంప్ ఒకసారి, ఈ మోదీ ఈజ్ అ వెరీ గుడ్ బార్గెనర్, చాలా టఫ్ బార్గెనర్ అని. అది వాళ్ళ బ్లడ్లో ఉంది. అసలు గుజరాతీ ఇట్ విల్ బీ ఇన్ హిస్ బ్లడ్ బార్గెన్ చేయడం. కానీ ట్రంప్కి ఏం తెలిసిందంటే వీ విల్ నాట్ బెండ్. మీరు ఎంత టారిఫ్ పెట్టినా కానీ, మీరు రేపు అది 100% చేసినా కానీ వీ విల్ నాట్ బెండ్. ఎందుకంటే మన మార్కెట్ అంత పెద్దది వాసుదేవన్ గారు. మన ఇండియన్ మార్కెట్ అనేది 140 కోట్ల మంది ఉన్నాం మనం. ఒక మొబైల్ ఫోన్ కంపెనీకి రావాలంటే, ఒక కార్ కంపెనీకి ఇక్కడ రావాలంటే, ఒక బైక్ కంపెనీ ఇక్కడ రావాలంటే, మన దేశాలను అమ్మాలంటే ఇంత పెద్ద మార్కెట్ వాళ్ళకి ఎక్కడ దొరకదు. బయింగ్ పవర్ ఉన్న మార్కెట్ ఇది. ఏదో ఆఫ్ఘనిస్తానో పాకిస్తాన్ కాదు కదా మనం. అక్కడ అడుక్కొని తింటున్నారు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్ లాగా. సో మనం అట్లా కాదు, మన కన్జ్యూమర్స్కి కొనడానికి పవర్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఆ కొంటారు కూడా వాళ్ళు. కానీ దానికి వి షుడ్ ప్లే ఇట్ సేఫ్. మనం మన పొజిషన్ మీద ఉండాలి ఎప్పుడు. స్ట్రెంగ్త్ నుంచి డిక్టేట్. స్వామి వివేకానంద చెప్పారు ఈ మాట, దట్ వరల్డ్ విల్ రెస్పెక్ట్ ఓన్లీ దోస్ హు ఆర్ స్ట్రాంగ్. అప్పుడు చెప్పారు. ఆలోచించండి. అంటే ఎవరు దృఢంగా నిలబడగలరో వాళ్ళకి మాత్రమే గౌరవం దక్కుతుంది. వీక్ ఉన్న వాళ్ళని పక్కన పడేసి తోసిపడి, మన లైఫ్లో కూడా అంతే, పట్టించుకోరు కూడా వాళ్ళు. సో ఇది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఇన్ లైఫ్, యాజ్ ఇన్ పాలిటిక్స్, యాజ్ ఇన్ బిజినెస్. మీరు ఈ 3 సెక్టర్లో మీరు ఏ లైఫ్లో ఎక్కడ తీసుకున్నా కానీ ఇది పనికి వస్తుంది. సో మన స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడాలి మనం. నిన్న నుంచి సాయంత్రం నుంచి ఒక వీడియో తిరుగుతుంది. వాజ్పేయి గారు పోఖ్రాన్ బ్లాస్ట్ గురించి మాట్లాడుతూ ఎందుకు చేశాం పోఖ్రాన్ బ్లాస్ట్ అని చెప్పారు. స్ట్రెంగ్త్ అది చేసేదాకా భారతదేశానికి ఆ కేపబిలిటీ ఉందో లేదో, దానికన్నా ముందు ఇందిరాగాంధీ గారి టైంలో చేసాం, దాని తర్వాత 2-3 సార్లు అన్నిట్లో చేసాం. కానీ యాక్చువల్ డెటనేషన్ మనం దాని తర్వాత చేసింది ఇప్పుడు వాజ్పేయి గారి టైం. దానికన్నా ముందు నరసింహారావు గారు ట్రై చేశారు. ఆయన టైంలో అది యుఎస్ దానికి వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు ఆపేశారు, ప్రెషర్ పెట్టారు. మన్మోహన్ సింగ్ కూడా తర్వాత మన్మోహన్ సింగ్ గారు ట్రై చేశారు, యుఎస్ ఇంటెలిజెన్స్ పట్టుకున్నారు, ఆపేశారు వాళ్ళు మన టెస్ట్. కానీ వాజ్పేయి గారి టైంలో అది ఆపలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు చాలా సీక్రెట్గా రాత్రిపూట చేశారు ఈ పనులన్నీ. యుఎస్ ఇంటెలిజెన్స్ ఎందుకని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోయాం కానీ ఇమీడియట్గా న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదని చెప్పి ప్రెషర్ పెట్టారు. వీళ్ళందరూ మాట్లాడుతారు కదా, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే యుఎస్ గురించి. వాళ్ళు ఇది కూడా చెప్పాలి, మన్మోహన్ సింగ్ ఎందుకు ఆపారు న్యూక్లియర్ టెస్ట్ అని. ప్రెషర్ తట్టుకోలేకపోయారు ఆయన. మోదీ గారు అట్లా కాదు. మోదీ గారు నవ్వుకుంటా, స్మైల్ చేసుకుంటా, మై వెరీ గుడ్ ఫ్రెండ్ ట్రంప్ అని చెప్పి పని చేయించుకుంటారు ఆయన. యూ షుడ్ నో హౌ టు గెట్ వర్క్ డన్. మన అన్నిటికీ మనం రియాక్ట్ కాకర్లేదు జీవితంలో. చాలా దానికి యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, సైలెన్స్. సరే చెప్పారా, ఓకే గైట్. సైలెన్స్ ఇస్ ఎ బిగ్ ఆన్సర్, ద బిగ్గెస్ట్ ఆన్సర్. ఎందుకంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడండి, కానీ ఎప్పుడు మాట్లాడండి అది తెలుసుకోవాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అది కూడా తెలుసుకోవాలి. ఈ పరిస్థితిలో వాసుదేవన్ గారు ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్లో, జియో పాలిటిక్స్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాలు, ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత ఉండరు. పాలిటిక్స్ కంటిన్యూ అవుతుంది కానీ పాలసీస్ కంటిన్యూ కాదు. వచ్చే ప్రెసిడెంట్ విల్ బి ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెసిడెంట్. అది జేడీ వ్యాన్స్ ఉండొచ్చు, ఇంకెవరన్నా డెమోక్రాటిక్ సైడ్ నుంచి ఉండొచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు పాలిటిక్స్ మార్చేస్తారు. ఇదే వెనుజువేలా అని రేపు మళ్ళీ వీళ్ళు పోనీ అని చెప్పేసి మడురోని రిటర్న్ కూడా పంపించవచ్చు, చెప్పలేము. వాడు హ్యాండ్రూస్ వాడికి క్షమాభిక్ష పెడుతున్నారు కదా అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇరాన్ ఉండనివ్వండి, సొమాలియా ఉండనివ్వండి, మన థాయిలాండ్ ఉండనివ్వండి, వీళ్ళందరూ సంతకం పెట్టారు చూడండి. థాయిలాండ్ కంబోడియా గొడవ నడుస్తుంది, అవును, ఓకే, సుడాన్లో గొడవ నడుస్తుంది. అన్ని ప్లేసెస్లో ఏదో ప్రాబ్లం నడుస్తుంది. అన్నిట్లో ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి దూరుతున్నాడు. వీళ్ళు పిలిచి థాయిలాండ్, కంబోడియా పిలిచి సంతకం పెట్టించాడు. వాళ్ళు 2 నెలలు ఊరుకున్నారు. దాని తర్వాత మళ్ళీ కొట్లాడుతున్నారు. అక్కడ సుడాన్లో కూడా అదే జరిగింది. ఆయన ఏమనుకున్నాడు, నేను అందరిని పిలిచి నేను సంతకం పెడితే అందరు హ్యాపీ అయిపోతారు, నాకు నోబెల్ ప్రైజ్ ఇస్తా అనుకున్నారు. పాప అది లేదు, ఇది లేదు. ఇప్పుడు ఆయనకి ఆ పరిస్థితికి వచ్చేసారు ఆయన అనమాట. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ చూస్తే ఈ చెప్పిన దాని ప్రకారం కీప్ మీ హ్యాపీ, ఎస్ వీ విల్ కీప్ యూ హ్యాపీ, బట్ వీ విల్ డూ ఇట్ అట్ అవర్ ఓన్ వే. మాకు ఎట్లా కావాలో అట్లనే చేస్తాం మేము. మిమ్మల్ని హ్యాపీగా ఉంచుకొని మీ దగ్గర నుంచి ఇంకా ఆయిల్ కొనుక్కుంటాం, మాకేం ప్రాబ్లం పోయింది. మీరు మంచి రేట్లో ఆయిల్ ఇస్తే మేము కొనుక్కుంటాం. రష్యా 40కి ఇస్తుంది, మీరు కూడా 40కి ఇవ్వండి. 40 ఇవ్వలేము, 45కి ఇస్తాం, సరే నో ప్రాబ్లం, 45కి తీసుకుంటాం. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మేము ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ బంద్ చేస్తే చైనా కొనుక్కుంటున్నారు,
వాళ్ళ బిజినెస్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు మళ్ళీ యూక్రెయిన్ మీద బాంబులు వేస్తారు, అవును. యూరోప్ కొనుక్కుంటారు గ్యాస్, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు రష్యాకి. మరి ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనం బెండ్ కావట్లేదు ఆయన ముందు. తట్టుకోలేకపోతున్నారు అది. వాళ్ళు వచ్చి తప్పైందండి సారీ అండి అని చెప్పట్లేదు. మనం ఎక్కడున్నా అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఈక్వల్ 1-to-1 మాట్లాడుతున్నాను. దట్స్ అ డిఫరెన్స్. రైట్. సో థ్యాంక్ యూ సురేష్ గారు. ట్రంప్ తాలూకు టారిఫ్ పాలసీ మీద అలాగే రోజుకో మాట చెప్పి తెల్లారికల్లా మళ్ళీ దాన్ని మర్చిపోయే ఈ ట్రంపర్తనం మీద సురేష్ కొచెట్ల గారు చక్కగా విశ్లేషణ చేశారు. ఇంకోటి వాటిని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ అంటే జనరల్గా ఉంటే ఉండొచ్చు కాక ఆయన వయసు రీత్యా, కానీ ఆయన ఒక దేశాన్ని ఏలుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. కానీ ఆయన ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడినా సరే భారతదేశం చాలా హుందాగా స్పందిస్తోంది అనేది సురేష్ కొచెట్ల గారి అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.